ఒకవైపు వాడు నీళ్ళు లేవంటుండు, ఇంకోవైపు వీడు ఒప్పుకోని అంటుండు. మాకు మిగిలినగా ఏడాది గడిచిపోయింది, అప్పటికే ఇంకా 4 ఏళ్ళు ఉంది. మేము నిజంగా నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడికి పోయి ప్రత్యామ్నాయం చూసుకొని ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోవాలన్నా, లేదు కాంగ్రెస్లో లెక్క కాలయాపన చేసి ప్రజల్ని మోసం చేయాలి. 151 కూడా ఒప్పుకోమన్నారు, సేమిగా అన్నారు. నో అన్నాకనే కదా. ఒకవైపు వాళ్ళు 150కి ఒప్పుకొని మనం ప్రయత్నం చేసినాం అనుకో. ఇంజనీర్లు ఏం చెప్పారు, 150లో యూ కెన్ డ్రా ఓన్లీ 65-70 టీఎంసీ. మరి మన అవసరం ఎంత? అప్పుడు డిజైన్ చేసిందే 160. నిజంగా తెలంగాణ సోయితో ఆలోచిస్తే వీ వాంట్ 240, 240 కావాలి. కానీ అక్కడ పెట్టింది 160. 150 పెడితే ఎంత తీయచ్చు? 70 ఏం చేయాలి? 70లో హైదరాబాద్ డ్రింకింగ్ వాటరే 30 ఉన్నది, ఇండస్ట్రీకి 15 ఉన్నది, అదర్ రూరల్ డ్రింకింగ్ వాటర్ 15 ఉంది, ఆడికి 70 అయిపోయాయి. అక్కడ సాగునీటికి నీళ్ళు ఎక్కడి? అందువల్ల రేవంత్ రెడ్డి అది కూడా చెప్తా. అందువల్ల నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టు మార్చడం నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు తల వదిలిపెట్టి ఆడీడ పొక్కలు తవ్వుకుంటుండే సొరంగాలు తవ్వి ఒక 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఆ డబ్బంతా వృధా కాకుండా నీళ్లు ఉన్న చోటకు మార్చి అప్పటికే పెట్టిన ఖర్చును సద్వినియోగం చేసి 240 టీఎంసీకి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తెచ్చినాం. ఇక్కడ 160 లేదని కేంద్రం చెప్పింది, కానీ మార్చి గోదావరిలో 240 టీఎంసీల నీటి వినియోగానికి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఒప్పించి అన్ని అనుమతులు తెచ్చి పూర్తి చేసింది నెంబర్ 1. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒప్పిస్తానన్నాడు. ఒప్పించే పద్ధతి ఇదేనండి? ఇప్పటికీ 2.5 years అయింది. నేను గవర్నమెంట్ వచ్చిన 20 రోజుల్లో మహారాష్ట్రకు పోయినా, 2.5 సంవత్సరాలు అయితే వీళ్ళు ఇంతవరకు పోలే. అంటే వీళ్ళ పద్ధతి ఎట్లున్నది? కిషన్ రెడ్డికి నాకు ఉత్తరం రాసిండు, కిషన్ రెడ్డి నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే పద్ధతి ఉంటే నువ్వు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పి అని బహిరంగ లేఖ కిషన్ రెడ్డికి రాస్తాడు. నువ్వు రాజకీయం చేస్తున్నావు తప్ప కడుపులో ఆర్తితో నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తలేడు. నిజంగా ఆర్తి ఉన్నాడు. ఫడ్నవీస్ అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ లీడర్స్ అంటారు. మేము అట్లా అన్నామా? మరి మేము కూడా అట్లే అంటే ఏమవుతుండే? అది అవుతుండేనా? అది ఇప్పుడు ఈవెన్ మేడిగడ్డకైనా మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసినాం, వార్దాకైనా మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసినాం, పెనుగంగకు మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసి ఇలా ఆదిలాబాద్లో లోయర్ పెనుగంగ ప్రాజెక్టు పూర్తి చేసినాం. మేము ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ పూర్తి చేసినాం. మేము వార్దా మీద మేము అగ్రిమెంట్ చేసినాం. మేము ఒక్కరోజు కూడా వేస్ట్ చేయాలి. 20 రోజుల్లో ఆడికి పోయి బతిలాడుకొని మాకు రాష్ట్రము పోరాడినాము, తెలంగాణ తెచ్చుకున్నాము, మాది కరువు, మీ ప్రాంతంలో ఎట్లయితే రైతు ఆత్మహత్యలు విదర్భలో జరుగుతున్నాయో మా తెలంగాణలో జరుగుతున్నాయి, అర్థం చేసుకోండి, నీళ్లను మేము వాడుకుంటాం, మా హక్కు మేము వాడుకుంటాం, కలిసి పనిచేద్దాం అని మేము ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో అనుమతులు తెచ్చినాం. మీరేం చేస్తున్నారు? గిచ్చుతున్నారు. గిచ్చితే పక్క రాష్ట్రం ఒప్పుకుంటుందా? పక్క పార్టీ ఒప్పుకుంటుందా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గెట్టింగ్ ద థింగ్స్ డన్? అంటే నేను అర్థం చేసుకుంటుంది రేవంత్ రెడ్డికి అది కట్టాలని లేదు, రాజకీయం చేయాలని చూస్తున్నాడు. సాధ్యం కాదంటారా? తొమ్మిడి చాప్రాల అభయారణ్యం ఇంకేదో మీరు చెప్తారు కదా, ఇవన్నీ ఒకటి. ఇప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించిన తమ్మిడిహట్టి దగ్గర సాధ్యం కాదు, అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది. సరే కొద్దిగా కిందికి వచ్చి వైల్డ్ లైఫ్ను తప్పించి కట్టుకోవాలన్నా కట్టొచ్చు, కానీ ఎంత ఖర్చు పెడతావు, నువ్వు వాడే నీళ్ళు ఎంత? నెంబర్ 1. అసలు నీకు నీటి కేటాయింపు లేనిది. నువ్వు ఇప్పటికి 2.5 సంవత్సరాలు పొడగొట్టినావు. ఫస్ట్ మహారాష్ట్ర ఒప్పుకోవాలి, దెన్ డిపిఆర్ తయారు కావాలి, దెన్ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి, అండ్ దానికి ఎక్కడ ఆయకట్టిస్తావు, అసలు దేనికోసం ఆ నీళ్ళు వాడతావు చెప్పాలి. ఒక అంతా కేవలం ఒక పొలిటికల్ డ్రామా ఆడుతుండు రేవంత్ రెడ్డి తప్ప ఆయనలో నిజాయితీ లేదు. ఈ టర్మ్లో అయితే కాదు. ఎక్కడైతుందండి? 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2034 వరకు ఉంటా అంటారు. అసలు సింపుల్. ఆయన ఎప్పుడు ఉంటాడంటే తల కిందికి పెట్టి కాళ్ళు మీదకి పెట్టినా. ఈ మధ్య మీరు చూసిండ్రు, తమిళనాడు సీఎం ఓడిపోయిండు, ఢిల్లీ సీఎం ఓడిపోయినరు, ఇంకొక సీఎం ఓడిపోయినరు, కేరళ సీఎం గారు ఓడిపోయినారు. కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఓడిపోయినరు. రేపు రేవంత్ రెడ్డి పార్టీ ఓడిపోడు కదా, ఆయన కూడా ఓడిపోతాడు. దట్ విల్ బి హిస్ ఫేట్. దట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ ద డే. అయితే నౌ మీరు ఏదన్నారంటే తమిడిహట్ నిజంగా రేవంత్ రెడ్డికి సిన్సియర్గా ఉంటే మనకు అక్కడ 240 టీఎంసీ ఉంది. ఇప్పుడు ఎలినో వస్తుంది అంటున్నారు. అసలు ఆ 3 పిల్లలు రిపేర్ చేయడానికి ఇంత సమయం వృధా చేసి రాజకీయం కోసం రాష్ట్రానికి నష్టం చేయొద్దు. నువ్వే ఇప్పుడు సుందిల్ల బ్యారేజ్ పనిచేస్తుంది అంటావు. సుందిల్ల పనిచేసినప్పుడు సేమ్ టెక్నాలజీతో ఉన్నప్పుడు అన్నారం మేడిగడ్డ పనిచేయదా? దీన్ని ఫాస్ట్గా నువ్వు రిపేర్ చేసుకుంటే మీరు 240 టీఎంసీ అవైలబుల్ ఉన్నది. దీన్ని వాడుకోకుండా నువ్వు కేవలం మా కాంగ్రెస్ స్టార్ట్ చేసింది, మీ కాంగ్రెసే ముంచింది. 8 సంవత్సరాలు మహారాష్ట్ర, తెలంగాణ,
ఢిల్లీ 3 చోట్ల కాంగ్రెస్ ఉంటే మీరు అగ్రిమెంట్ చేయాలి. ఆనాడు చేసి ఉంటే అసలు మాకు ఈ తుమ్మిడిహట్టికి పోవాల్సిన అవసరమే మాకు పట్టేది కాదు కదా. మీరు ఆ రోజే కట్టి ఉంటే 8 ఏళ్ళు కదా, 8 ఏళ్లలో బ్యారేజ్ కట్టి ఉంటే 8 ఏళ్లలో మహారాష్ట్రతో అనుమతులు తెచ్చి ఉంటే మాకు అసలు ఈ అవసరం పడేది ఎక్కడ? మీ పాపం వల్ల, మీ తప్పిదాల వల్ల మాకు తప్పని పరిస్థితి ఏర్పడి మేము ప్రత్యామ్నాయం పోయి మీ తప్పులను సరిచేసినాం. మేము మేడిగడ్డ రిపేర్లో ఉండగా కూడా మీరు లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు. 100% అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది మనకు. ఒక లెవెల్ వచ్చినప్పుడు గేట్లన్నీ ఓపెన్ చేసినా కూడా మనకు ఆ లెవెల్ అందుతుంది. నది మేడిగడ్డ దగ్గర గోదావరి నది ప్రవహించినప్పుడు మన మోటార్లకు నీళ్ళు అందుతాయి. మనం ఆన్ చేసుకొని, మోటార్లు ఆన్ చేసుకొని అన్నారం నుంచి సుందీల నుంచి ఎల్లంపల్లికి తెచ్చుకునే అవకాశం ఉంది. కొద్దిపాటి గ్రౌటింగ్ నిన్న గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. సుందిల్ల బ్యారేజ్ మంచిగా ఉంది, కొద్దిగా గ్రౌటింగ్ చేస్తే దాన్ని వాడుకోవచ్చు అన్నారు. సుందిల్ల అట్లే ఉంది, అన్నారం కూడా అట్లే ఉంది. కొద్దిగా గ్రౌటింగ్ చేసి వాడుకొని నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంది.